మేమంతా కూడా. ఒకసారి గుంటూరు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో మెడికల్ క్యాంప్ నడుస్తుంది. అక్కడ నుంచి మా సాయి శంకర్ ఉన్నారు. సాయి శంకర్, మెడికల్ క్యాంప్ ఎలా నడుస్తుంది, ఎలా వచ్చారు, పేషెంట్లు వస్తూ ఉన్నారా, వచ్చిన వాళ్ళందరికీ ఏ రకాల ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం మనం? అశోక్, మనం తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులు 100 నిర్వహిస్తున్నాము. అద్భుతంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో కూడా అద్భుతంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు పరంపర అనేది అద్భుతంగా కొనసాగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. చాలామంది అంటే మన బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపుకి చాలామంది సపోర్ట్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ఈ పేషెంట్లు ఎవరైతే ఉంటే వాళ్ళని చూడొచ్చు. చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలామంది కూడా ఇక్కడికి వచ్చి తమ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ కానీ పెద్దవి కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? దాచిపల్లి. ఏంటి మీకు ఏం ప్రాబ్లం? గుండెల్లో నొప్పి. ఎలా అనిపిస్తుంది మెడికల్ క్యాంపుకి వచ్చి మీకు ఇట్లా ట్రీట్మెంట్ ఇవ్వటం? ఎలా? చాలా బాగుంది, బాగా చూస్తున్నారు. బాగానే రెస్పాన్స్ బాగుందా? బాగుంది. మెడిసిన్స్ ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. పేషెంట్లు కూడా తమ ఆనందాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా అనేక రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి వెంటనే ఇక్కడికి వచ్చిన ద్వారా స్పెషలిస్టులు ఉంటారు. కాబట్టి మన మెడికల్ క్యాంపులో అనేక మంది స్పెషలిస్టులు ఉన్నారు. పార్దు సాయి శంకర్, ఒక్కసారి మీరు ఇంతకుముందు మాట్లాడిన ఆ మహిళ దగ్గరికి వెళ్ళండి. ఆవిడికి సిలైన్స్ కూడా పెడుతున్నారు. మేము ఇంతవరకు యాక్చువల్లీ మేము కూడా అనుకున్నది ఏంటంటే మెడికల్ క్యాంప్ అంటే జస్ట్ టెస్టులు చేసి టాబ్లెట్లు ఇచ్చి పంపించేస్తారేమో అనుకున్నాం. అక్కడ చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడిన అమ్మాయికి ఆవిడికి సిలైన్స్ కూడా పెట్టినట్టున్నారు. ఎందుకు పెట్టారు ఏంటి ఒకసారి అది చూపిస్తారా? ఓకే, ఆ అమ్మాయికి కొంచెం అంటే స్టోన్స్కి సంబంధించినటువంటి సమస్య ఉంది కాబట్టి పార్దు తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్లు ఇక్కడ అమ్మాయికి సెలైన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూడొచ్చు. మెడికల్ క్యాంప్ అంటే ఓన్లీ ఏదో మెడిసిన్స్ ఇచ్చేసి పంపించేటటువంటి విధానం కాదు. కంపల్సరీగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు స్వయంగా అందిస్తున్నటువంటి పరిస్థితి డాక్టర్ల బృందం చేస్తున్నారు. మీకు ఎలా ఉందండి ఇప్పుడు? కొంచెం బాగానే ఉంది. అంటే నీరసంగా ఉందా పొద్దున్న రావడం వల్ల, లేకపోతే ఎట్లా, ఎందుకు సిలైన్ పెట్టారు? నీరసానికి తగ్గినట్టు అనిపిస్తుందా? కొంచెం బాగుంది. ఇంకో పేషెంట్ కూడా ఉన్నారు, పెద్ద మహిళ కూడా. ఆమెతో కూడా మాట్లాడతాం. ఏంటండి మీకేం సమస్య? ఏం సమస్య లేదా, షుగర్ ఉంది, నీరసంగా ఉంది. నీరసంగా ఉంటే బాటిల్ పెట్టాయా అంటే బాటిల్ పెట్టాను. బాగానే ఏంటి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నారు? ఏదో ఊరక మందులు ఇస్తారు పంపిస్తారు అనుకున్నారు. ఎట్లా ఫీల్ అయ్యారు? ఎట్లా ఫీల్ కాలేదయ్యా, ఇలా చేనికి పోకుండా కూడా ఇక్కడ మందులు ఇస్తున్నారని ఇంటి దగ్గర ఉండి చూపెట్టుకుందామని వచ్చాము. ఎలా అనిపిస్తుంది? వచ్చింది చూశారు, టాబ్లెట్లు ఇచ్చారు. నీరసంగా ఉందంటే గ్లూకోజ్ పెట్టారు. బాగానే చూశారు. ఇప్పుడు బాగానే ఉందా? సాటిస్ఫైగా బాగానే ఉందయ్యా, బాగానే చూశారు. మీరు పార్దు పిల్లల హాస్పిటల్ కానీ బిగ్ టీవీ మీకు ఇట్లా అందించడం ఏ విధంగా చూస్తారు? గ్రామాలు అంటే మీ దగ్గరకు వచ్చి ఈ మెడికల్ క్యాంపులు పెట్టడం ఎలా చూస్తారు? బాగానే చూసారయ్యా, అంత బాగానే చూసారు. ఆనందంగా ఉందా ఇలాంటి క్యాంపు? బాగుంది, బాగానే ఉంది. మళ్ళీ పెట్టాలి. నెలకు ఒకసారి వచ్చినా బాగుంటది. ఇది ఈ క్యాంపు కూడా చాలా ఆనందంగా ఉందనే విధంగా చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటివి నిర్వహించాలంటున్నారు కొంతమంది. మనం ఇప్పుడు ప్రస్తుతం బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా మెడికల్ క్యాంపులో పార్దు తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యం అయితే అందిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఏంటండి ఎలా అనిపిస్తుంది మెడికల్ క్యాంపు నిర్వహించుకోవటం? ఈరోజు మనం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. మీ సపోర్టు వల్లే మా యొక్క వైద్య సేవలు ఈ ప్రపంచానికి తెలియజేసేలా చేస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు. అలాగే ఈ పల్నాడు ప్రాంతంలో చాలామంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఈ సుదీర్ఘ ప్రాంతాలకు చేరాలన్నా, ఏదైనా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా అంత దూరం వెళ్లే టయానికి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. గతంలో చూస్తే చిన్న పిల్లలకి ఏదైనా ఫిట్స్ వచ్చినా, ఏదైనా అవాంఛనీయ జరిగినా సుదీర్ఘ ప్రాంతాలకు చేరాలంటే ఎక్కువ టైం పడతా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఓన్లీ పిల్లలకనే కాదు తల్లికి కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా సాధారణ కాన్పులు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పల్నాడు జిల్లా దాచేపల్లి మీరు మాట్లాడిస్తూ ఉండండి. మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను.